తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సమావేశంలో భక్తుల సౌకర్యాలు దాతలు కల్పించే ప్రివిలేజెస్ ఆలయాల అభివృద్ధికి సంబంధించిన పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. వివిధ ట్రస్టులు పథకాలకు విరాళాలు అందించే దాతల ప్రివిలేజెస్లో మార్పులు చేస్తూ కొత్త నిబంధనలు ఈ రోజు అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రకటించారు. ఎస్ఎస్డీ భక్తుల కోసం కొత్త షెల్టర్లు, క్యూ లైన్ల నిర్మాణం, ఒంటిమిట్టలో 17.84 కోట్లతో 100 గదుల విశ్రాంతి గృహ నిర్మాణం, వేద పారాయణ పథకం ద్వారా 791 మంది వేద పండితుల నియామకం సహా భక్తుల సౌకర్యాలు, మౌలిక వస్తువుల కల్పనకు సంబంధించిన పలు ప్రతిపాదనలకు బోర్డు ఆమోదం తెలిపింది. 6.31 కోట్లతో తిరుమలలో ఎస్ఎస్సి టోకన్లు కలిగి ఉన్న భక్తుల కోసం అల్వార్ ట్యాంక్ సమీపంలో శాశ్వత షెల్టర్లు, క్యూ లైన్లు, టాయిలెట్లు నిర్మించేందుకు టెండర్లు పిలిచాం. దానికి ఆమోదం తెలపడం జరిగింది. తిరుమలలోని కుమారధార, పసుపుధార డ్యాములు మరింత పటిష్టంగా ఉండేందుకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి 2.77 కోట్లు మంజూరుకు ఆమోదం. తిరుమలలో గ్రీన్ ఎనర్జీ అభివృద్ధి చేయడంలో భాగంగా జిఎన్సి సమీపంలో 800 కిలోవాట్ల విండ్ మిల్ టర్బైన్ని ఏర్పాటు చేయడానికి కోసం విష్ అండ్ విండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తిరుమల కాకులమానుతిప్ప సమీపంలో 25 ఏళ్లకు పడిపోయిన ఈ ఘన పదార్థాలు, వ్యర్థాలు, వందల వేల టన్నుల అక్కడ వేస్ట్ మేనేజ్మెంట్గా పడి ఉంది. అవన్నీ బయోమైనింగ్ ద్వారా శాస్త్రీయంగా శుద్ధి చేయడానికి 5 కోట్లు మంజూరు చేయటం జరిగింది. భక్తుల భద్రత దృష్ట్యా తిరుమల తిరుపతిలో టీటీడీ ఆలయాలు, విశ్రాంతి భవనాల్లో అగ్నిమాపక ఫైర్ సేఫ్టీకి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాన్ని 2.35 కోట్లతో నిర్వహణ పనులు నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయం చేయటం జరిగింది. భక్తుల భద్రత ఇంపార్టెంట్ అనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. తిరుమలలో టీబీసీ మరియు ఏటీసీ విశ్రాంతి భవనాల వద్ద ఉన్న 12 పాత భవనాలను తొలగించి వాటి స్థానంలో దాతల సహకారంతో నూతన భవనాలను నిర్మించేందుకు నిర్ణయం చేయటం జరిగింది. అదేవిధంగా 2027 సంవత్సరం వేదపారాయణం స్కీమ్ ద్వారా 791 మందిని సంభావన వేద పండితులుగా నియమించేందుకు నిర్ణయం తీసుకోవటం జరిగింది. అదేవిధంగా హిందూ ధర్మ ప్రచార పరిషత్ దాని సాహిత్య ప్రాజెక్టు, అన్నమాచార్య ప్రాజెక్ట్, ఎస్వి సంగీత నృత్య కళాశాల తదితర విభాగాల్లో సేవలందిస్తున్న కళాకారులను పారితోషికాన్ని ఆయా కళాకారుల నైపుణ్యాన్ని బట్టి పెంచేందుకు ఆమోదం తెలపడం జరిగింది. టీటీడీ క్యాంటీన్ల విభాగంలో ఉన్న 65 సర్వర్ల పోస్టులను క్యాటరింగ్ సూపర్వైజర్ పోస్టులుగా అప్గ్రేడ్ చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపాలని నిర్ణయం చేయడం జరిగింది. టీటీడీలో డొనేషన్ పాలసీస్ ఎప్పటి నుంచో ఎన్నో సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నాయి. వివిధ రూపాల్లోన వివిధ రకాలైన ప్రివిలేజెస్తో ఉన్నాయి. వాటన్నింటినీ స్టడీ చేసి అందరికీ ఒకే విధంగా అర్థమయ్యే విధంగా ట్రాన్స్పరెంట్గా ఉండాలి, ఈజీగా ఉండాలి, యాక్సెస్ చేయటం అంటే దాన్ని డొనేషన్ ఇవ్వటానికి వాటి యొక్క ప్రివిలేజెస్ ఏంటి అని తెలుసుకోవటం అందరికీ సరైన సమాచారం ఉండాలి. అది మార్పులు చేర్పులు కూడా అవన్నీ సులభతరంగా సాంకేతికపరంగా ఆన్లైన్లో చేసుకునే విధంగా కొత్త పాలసీ తీసుకురావటం జరిగింది. ఇది లేదు, రెట్రోస్పెక్టివ్ ఎఫెక్ట్ లేదు. ఈ అపోహ చిన్నగా ఉంది, అది లేదు. ఎట్టి పరిస్థితిలో పాత వాళ్ళ ప్రివిలేజెస్ అలాగే హానర్ చేస్తాము. ఇది క్రెడిబిలిటీ ఇష్యూ, అన్నీ హానర్ చేయటం జరుగుతుంది. మున్ముందు రేపటి నుంచి వచ్చే డొనేషన్స్ని కొత్త పాలసీలోకి వస్తుంది. ముఖ్యమంత్రి గారు చేసిన రిమార్క్స్కి సంబంధించి హారతి బోర్డులో ఏమైనా డిస్కషన్ జరిగింది. మరి ఆయన ఏదైతే కామెంట్ చేశాడో
అవగాహన లేక చేసినట్లుంది. దాన్ని మనం టీటీడీ బోర్డు నుంచి లేదా టీటీడీ నుంచి ఆయనకి రిజైన్ లెటర్ పంపించడం జరుగుతుంది. పాలసీ ఇట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది తెలియక మాట్లాడారేమో అనుకుంటుంది. అంటే దీని మీద అవగాహన లేదు ఆయన. టాటా ఈజ్ డిఫరెంట్, ప్రైవేట్ అనేది డిఫరెంట్. అదొక పెద్ద వ్యవస్థ, దానికి పెద్ద క్రెడిబిలిటీ ఉంది. మొత్తం 150 కోట్లు పెట్టి బిల్డింగ్ కట్టి అన్నీ పెట్టి చేశారు. వాళ్ళకి ఏం అవసరం ఉంటుంది? టీటీడీకి ఇస్తేనే మిస్యూజ్ అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు శ్రీవాణి టికెట్ల గురించి ఏమైనా చేంజ్ ఆఫ్ ఇది ఏమైనా డిస్కషన్ అదే చేస్తున్నాం.